నేను వెయిట్ చేయలేను అత్తయ్య. నా వల్ల కావడం లేదు. నన్ను పిచ్చిదాన్ని చేసి వాళ్ళిద్దరు నాతో ఆడుకుంటున్నారు. రాజీవ్ భార్యగా హోదా లేని నేను ఉండలేను అత్తయ్య. నేను చేస్తాను. నోర్మోయ్ శ్రావ్య, పదే పదే అదే మాట అనుకో. రాజీవ్ నీ మెళ్ళో 2 ముళ్ళు వేశాడనే కదా. రేపు 16 రోజుల పండగుంది. అప్పుడు రాజీవ్ చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు. కాస్తంత ఓర్పుతో ఉండమ్మా. ఆవేశపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. చూడు, నీకు నా మీద నమ్మకం ఉంది కదా. మళ్ళీ చెప్తున్నాను శ్రావ్య, రాజీవ్ నీకు మాత్రమే భర్త. మిగతాదంతా నాకు వదిలేసేయ్, నేను చూసుకుంటాను. సరేనా? జ్యోతికేమైనా ఫోన్ చేసావా శారదా? లేదుమా, మన బిడ్డని కూడా ప్రేమగా మనం పలకరించుకోలేని పరిస్థితి. నేను ఫోన్ చేయడం వాళ్ళు చూశారంటే మా వదిన శ్రావ్య ఇద్దరూ జ్యోతి మీద చిన్నపాటి యుద్ధమే ప్రకటిస్తారు. ఎందుకొచ్చిన గొడవ అని నేనే చేయడం లేదు. అవకాశం ఉంటే జ్యోతే చేస్తుంది. అమ్మా, నిండు 100 ఏళ్లు జ్యోతికి మాటల్లోనే వచ్చేసింది. ఏమైందమ్మా జ్యోతి? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా?